ఒక్క పొత్తిడితే యములాడ రాజన్న రూపం చూడు. చూసినారే, చూసిరా యములాడ రాజన్నను? చూడలేదా? చూసినాం. శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అరే కొట్టు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండె కోరికల్లో దాగుండు. కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండె కోరికల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలిగే గలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలిగే గలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమ నీదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమ నీదమ్ము. ఎటల్లా మట్టి బిడ్డవో ఈ ఆకలికే గల గానాలు పోవాలి. మన ఆకలి బాధ తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసేసి 2001లో కేసీఆర్ దత్తుడో తెలంగాణ వత్తుడో అని చెప్పేసి మరణ వాంగులాన్ని జేబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మన కేసీఆర్ గారు. మరి ఈ 15 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆకలి బాధనే తీర్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆకలన పదాలనే తొలగించినటువంటి జెండా మన గులాబీ జెండా. ఈ జెండతోని గెలిచినటువంటి ఒక ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే సమయం లేదు కాబట్టి సూటిగా 4 మాటలు చెప్పుకుందాం మనం. ఇయ్యాల ఈ జెండనే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేడుదా? ఏం జెండా తీసుకొచ్చింది? ఏం జెండా? మరి మన జెండాకు అన్యాయం చేసిన ఎట్లా కొట్టాలి? ఎవరు చేసిరు? మీరు చెప్పురు, నేను చెప్తే మంచిగా ఉండదు. ఏమో అంటారు చూడు, నమ్మి నానబోతే పుచ్చిబుర్రలు అయిపోయినట్టుగా ఇవాళ నమ్మి మనం ఓటేసినాం. మన జెండాతోని గద్దెనెక్కినోడు మనం వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఒక్కసారి గట్టిగా మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి కొట్టాలి. కొట్టున కొట్టు డప్పుల మీద టిప్పుల దండోరా ఉద్యమం మృతుకమయ్యేలా. కొట్టున కొట్టు డప్పుల మీద టిప్పుల దండోరా తెలంగాణ ఉద్యమం మృతుకమయ్యేలా. ఎట్లా కొట్టాలి? కారు గుర్తు మీద ఓటు కొట్టాలి, కొట్టుమంటారు ఇట్లా కాదు. కాబట్టి అక్కలు చెల్లెలు అందరూ కూడా మళ్ళొక్కసారి మాట్లాడతారు. పర్లేదు ఒక్క నిమిషం పర్లేదు, ఇక్కడ ఉంటాను, పర్లేదు, ఇక్కడ మంచిగా రస్మయ్య నువ్వు అందరు కనిపించట్లేదట. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు, ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేది అందరి కోరిక. అట్లా మరి కొంచెం నన్ను పొడుగా రాదు. వాళ్ళ డిమాండ్ చూడు ఎంత సీరియస్ గా కానీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నాం, సెట్ అవుతుందా? నువ్వు సందీప్ ఇక్కడికి వచ్చేయండి, నువ్వు సందీప్ ఇక్కడికి ఇద్దరికి మళ్ళా నేను చాలా పొడుగు అవుతా. ఇప్పుడు ఈ మధ్య ఇడిచిపెట్టాను. అయ్యో అందరు అడుగుతున్నారు. పర్లేదు రావాలా తప్పదా? పర్లేదు. ఇక్కడ ఏం కనబడతలేదు. బయట లెఫ్ట్ సైడ్ కుర్చీలు అన్ని కూడా ఇంకా కొంచెం ఖాళీ ఉన్నాయి. దయచేసి అందరు కూడా ఆ కుర్చీలకు ఆశీని కావాలని మీ అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, గేట్ దగ్గర చాలా మంది ఉన్నారు, మీరందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మళ్ళొకసారి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కాలేజ్ సైడ్ బిల్డింగ్ సైడ్ ఉన్నటువంటి కుర్చీలలో ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, దయచేసి రండి. ఎవరు కూడా కుర్చీల మీద ఎక్కకండి, దయచేసి కింద కుర్చీల మీద కూర్చోండి ప్లీజ్. చైర్ల మీద ఎక్కొద్దమ్మా, చైర్ల మీద ఎక్కొద్దు, కూర్చోవాలి.
లోపల ఎంతమంది ఉన్నారో బయట డబల్ ఉన్నారు. వాళ్ళందరూ లోపలికి రావాలంటే ఆ గేట్ కాడ ఉన్న వాళ్ళు దయచేసి ఇటు రండి. మా ఎడమ చేయి సైడ్ రండి, మా ఎడమ చేయి సైడ్, స్టేజ్కి ఎడమ చేయి సైడ్ రండి. అందరు కూడా గేట్ కాడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కాలేజ్ బిల్డింగ్ సైడ్ రండి, కాలేజ్ బిల్డింగ్ సైడ్ రండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట డబల్ త్రిబుల్ ఉన్నారు. ఎందుకంటే తాండూరు రోహిత్ రెడ్డి గారు, ఆనంద్ గారు. ఓకేనా? ఒక్క నిమిషమే. అరే గింత జోస్ చూస్తా ఉంటే అసలు వేరే కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చినట్లేదు కదా చేవెళ్ళలో. నిజంగా మొట్టమొదటిసారిగా చేవెళ్ళలో మొదటిసారి గింత జోస్ చూస్తున్నా నేను. ఒక 100 సార్లు వచ్చినా కానీ గింత ఆనందం, గింత ఉత్సవం ఎప్పుడు కనపడలేదు. అంటే ఒక్కొక్కసారి కొందరు పోతే మన పీడ విరగడైతుంది అంటారు చూడు, అట్లా అయిపోయింది మనకు. అందుకే గులాబీ జెండా ఏసేయ్. నడుము నడుము నడువదే రామక కలిసి నడుము కట్టవే రామక 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 గులాబీల జెండలమ్మ గులాబీల 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 అన్న గులాబీల జెండలు ఏడ కనబడతలేవండి. అన్ని మెడలు ఒక్కసారి చేతులకు తీసుకోవాలి అందరు ప్లీజ్. జై తెలంగాణ. గులాబీల జెండలమ్మ గులాబీల 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 జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గుర్తుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక గుర్తుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. అరే జై జై కేసీఆర్ జై
కేసీఆర్ ఏం చేసిండు అప్పుడు? బంగారు తెలంగాణ చేసిండు, బంగారు తెలంగాణ చేసిండు. పారనీళ్ళు తీసుకొచ్చి రైతును రాజును చేసిండు, అవునా కదా? మరి ఏం చేయాలి మనం అందరం?